సరే ఏం బుక్ అది? ఏదో బుక్ తీసుకొచ్చారు. శంకరాభరణం 1980లో రిలీజ్ అయింది. 11th గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్ మేడ్ CNN సర్వేలో తేలిందనమాట ఇది. అయితే దీనికి వంశీ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండారు. ఈయనే ఈ పుస్తకం రాశారు, తెర ముందు తెర వెనక కథ అని. తెలుగులో సినిమా మేకింగ్ మీద చాలా తక్కువ పుస్తకాలు ఉంటాయి. శంకరాభరణం చాలా పాపులర్ ఫిల్మ్, మీకు తెలిసిందే. స్లోగా మొదలై కలోజల్ హిట్ అయింది అది. సో వంశీ గారు అప్పుడు జస్ట్ 24 years ఉన్నారనమాట. ఈ 1 month లోపల రాశారు ఇది. అయితే ఆయనలో ఉన్నది ఏంటంటే చాలా గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట. ఆయన రాసేది మన కళ్ళ ముందే మళ్ళీ అవుతుందా అనే విధంగా రాస్తారు, కళ్ళకు కట్టినట్టు. ఆ రైటర్గా కూడా ఈరోజు మా పసలపూడి కథలు ఇట్లాంటి పుస్తకాలతో చాలా చాలా ఫేమస్ అయ్యారనమాట. శంకరాభరణం ఒక సంచలనమైన పిక్చర్. సో ఈ సినిమా నిర్మాణంలో అయిన సంఘటనలు, ప్రొడ్యూసర్ పడ్డ అవస్థలు, దెన్ విశ్వనాథ్ గారి తపన, ఇవన్నిటిని కూడా పాఠకులకు ముందుకి తీసుకురావాలనేదే ఈ పుస్తకం యొక్క ఉద్దేశం అన్నమాట. సో దీంట్లో ఈ డిస్క్రిప్షన్లో ఫస్ట్ విశ్వనాథ్ గారు తన క్రూకి ఈ కథ ఎలా చెప్పారు అనేది రాశారనమాట. అయితే వంశీ గారు అంటారు, ఆ సినిమా చూసిన అనుభూతి కంటే ఈయన కథ చెప్పిన విధానమే అంత విపరీతమైన అనుభూతి ఇచ్చిందంట. అంటే విశ్వనాథ్ గారి పవర్, ఆయన క్రాఫ్ట్ మీద ఉన్న గ్రిప్ అలాంటిది అనమాట. ఇక కొన్ని అందులో వాళ్ళ జరిగిన తర్జనా భర్జనాలు, డిస్కషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మంజు భార్గవి, సోమయాజుల్ గారిని ఆ క్యారెక్టర్స్కి తీసుకున్నప్పుడు అందరూ పెదవి విరిచారు. అయ్యో వీళ్ళు ఏంటి, వీళ్ళు చేయగలుగుతారా, ఆయనేమో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏమైనా వేరే పాత్రలు వేసేది. సో అలా దెన్ వేటూరు గారికి కథ వినిపించినప్పుడు ఆయన కలం ఎట్లా జలిపించాడు అండ్ బ్రహ్మాండమైన పాటలు ఎలా రాశారు. ఒకసారి అయితే ఆయన హాస్పిటల్ నుంచి దొరుకున ఇటువంటి సేవ అని పెద్ద జ్వరంలో ఉండి కూడా రాశారన్న. మహాదేవన్ గారి సంగీతం. అయితే మనకు తెలియని విషయాలు, పోలేంది అని ఆయన అసిస్టెంట్ ఉంటాడు, ఆయన తెలుగుని తమిళ్లో రాసి ఆయనకి ఇచ్చేవాడు అనమాట. ఆయన ట్యూన్స్ కట్టేవారు అనమాట. సో వీళ్ళు క్రూ అంతా ఒక ట్రైన్లో ఎట్లా రాజమండ్రికి వెళ్తారు, వాళ్ళు రాత్రంతా ఇలా పేకాడతారు. అంటే అక్కడ జరిగే ప్రతి చిన్న విషయం కూడా మనకు చాలా అంటే ఆనందం వేస్తుంది అనమాట. ఓహో, సినిమా మేకింగ్లో ఇలా ఉంటుందా ఎక్స్పీరియన్స్ అది ఇది అనేసి. తర్వాత ఎడిటింగ్ అప్పుడు విశ్వనాథ్ గారు ఎట్లా రాత్రి 2-3 దాకా కూడా రోజుల తరబడి ఎట్లా ఉండేవాళ్ళు. అంటే ఇంతమంది దీక్షతోటే ఇలాంటి మంచి పిక్చర్ వచ్చిందనమాట. తర్వాత సాంగ్స్ ఎలా రికార్డ్ చేశారు, దానికి వచ్చిన ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి. సో వండర్ఫుల్ బుక్. ఒక డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది అనమాట మీకు. కథ కూడా ఉంది, ఎలా తీశారో కూడా ఉంది.